అందరికీ నమస్కారం అండి. తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు గత 2 రోజులుగా తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వివాద నేపథ్యంలో తాజాగా కొండా సురేఖ గారు తాను చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్తూ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నారని చెప్పారు. 2 రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ కొండా సురేఖ గారు కేటీఆర్ను టార్గెట్ చేసిన క్రమంలో నాగచైతన్య సమంతల విడాకుల అంశంతో పాటు కన్వెన్షన్ సెంటర్కు సంబంధించిన ఓ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అయితే బీఆర్ఎస్పై కేటీఆర్పై రాజకీయ విమర్శలు చేసే క్రమంలో అసలు రాజకీయాలకు సంబంధం లేని 2 వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత అంశాన్ని కొండా సురేఖ గారు తెరపైకి తెచ్చి వివాదాస్పదం చేయడమే చర్చకు కారణమైంది. అయితే కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలను చాలామంది ఖండించారు. మొత్తం మీద కొండా సురేఖ గారు బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో ఈ వివాదం సద్దుమణిగిందని భావిస్తున్నారు. అసలు ఈ వివాదం ఎలా మొదలైందనే విషయానికి వస్తే, ఇటీవల మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారు మెదక్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అదే కార్యక్రమానికి మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘునందనరావు గారు కూడా వచ్చారు. అక్కడ చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలపై చర్చ జరిగింది. ఆ సమస్యలపై చర్చ జరుగుతున్న క్రమంలో ఎంపీ రఘునందనరావు గారు ఒక నూలు దండను గౌరవ సూచకంగా కొండా సురేఖ గారి మెడలో వేశారు. ఒక బీసీ నేతగా ఆమెను గౌరవించారని కూడా చెప్పవచ్చు. అయితే ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దాన్ని అసభ్యకరమైన ట్రోలింగ్ అని కూడా చెప్పవచ్చు. రకరకాల ఉద్దేశాలను ఆపాదిస్తూ ఈ ట్రోలింగ్ జరిగింది. ఈ ట్రోలింగ్పై కొండా సురేఖ చాలా హర్ట్ అయ్యారు. తనపై జరుగుతున్న ట్రోలింగ్కు సంబంధించి తాను చాలా బాధపడుతున్నానని, అసలు నిద్ర కూడా పట్టడం లేదని, అన్నం సహించడం లేదని కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి ట్రోలింగే కేటీఆర్ కుటుంబ సభ్యులకు కానీ, హరీష్ రావు కుటుంబ సభ్యులకు కానీ జరిగి ఉంటే వారు ఎలా బాధపడతారో అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా టీఆర్ఎస్ భావనను ముట్టడించే ప్రయత్నం చేశాయి. అయితే వివాదం అంతకంతకు పెద్దగవుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి టీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు గారు స్పందించి ఒక ట్వీట్ చేశారు. కొండా సురేఖ గారి విషయంలో జరుగుతున్న ట్రోలింగ్ని తాను ఖండిస్తున్నానని, వాటి వెనుక బీఆర్ఎస్ నాయకులు ఉన్నా ఎవరు ఉన్నా వ్యక్తిగతంగా తాను ఇలాంటివి ఎంకరేజ్ చేయనని, తనకు కొండా సురేఖ గారంటే గౌరవం ఉందని, ఇలాంటి ట్రోలింగ్ను తాను సమర్థించనని, ఆమె బాధను అర్థం చేసుకుంటున్నానని వ్యాఖ్యానించారు. అదే టైంలో ఇలాంటి ట్రోలింగ్ను ఆపేయాలని కూడా ఆయన కోరారు. అయితే కేటీఆర్ స్పందించకపోవడంపై కొండా సురేఖ గారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ రాజకీయపరమైన విమర్శలు చేస్తూ నాగచైతన్య సమంతల విడాకుల అంశాన్ని తెరపైకి తెచ్చి పరోక్షంగా కేటీఆర్ను టార్గెట్ చేశారు. అయితే ఇక్కడ రాజకీయ అంశాల వరకు ఆమె పరిమితమైతే బాగానే ఉండేదేమో. ఎప్పుడో జరిగిన నాగచైతన్య సమంతల విడాకుల అంశాన్ని ఆమె మాట్లాడారు. ఆ విడాకులకు కేటీఆర్ఏ కారణమని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మరో హీరోయిన్కు సంబంధించిన అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారు. కన్వెన్షన్ సెంటర్ విషయంలో కేటీఆర్ ఒక ప్రపోజల్ పెట్టారని, ఆ ప్రపోజలే నాగచైతన్య సమంతల విడాకులకు దారి తీసిందని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేని 2 వ్యక్తుల కుటుంబ జీవితానికి సంబంధించిన అంశాన్ని ఆమె ప్రస్తావించారో అసలు వివాదం అక్కడే మొదలైంది. అదే టైంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకు సంబంధించిన ట్రోలింగ్ జరిగితే కనీసం టీఆర్ఎస్ పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఇక కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు తప్పుపెట్టారు కూడా. అయితే కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ వివరణ అడిగిన తర్వాత కొండా సురేఖ బహిరంగ క్షమాపణలు చెప్పారని చెప్తున్నారు. అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు కారణం ఏదైనా, ఆ వ్యాఖ్యలకు నేపథ్యం ఏదైనప్పటికీ వ్యక్తిగత అంశాలను బహిరంగంగా చెప్పడం చాలా అభ్యంతరకరమనే చెప్పవచ్చు. అయితే కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించడంతో పాటు తనకు ఎవరిపైన వ్యక్తిగత ద్వేషం లేదని, అనుకోకుండా వచ్చిన కామెంట్లే అవి అని చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగిందని భావించవచ్చు. అయితే ఇదే అంశంపై సోషల్ మీడియాలో మరో చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో సినిమా రంగంలో ఉన్న ఇతరులకు సంబంధించి ఇలాంటి ట్రోలింగ్లు జరిగినప్పుడు కనీసం స్పందించని వారు కూడా ఉన్నారనే చర్చ మొదలైంది. ఈ అంశం మొత్తంగా చూస్తే రాజకీయంగా తెలంగాణకు సంబంధించిందే అయినా ఇలాంటి చర్యలు ఎక్కడ జరిగినా ఖండించాల్సిందే, అలాంటి చర్యలను అడ్డుకోవాల్సిందే, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. కొంతకాలం క్రితం ఏపీలో జరిగిన పరిణామాలను కొందరు ఇక్కడ చర్చకు తెస్తున్నారు. సినీ నేపథ్యం ఉన్న, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి సంబంధించిన మహిళలపై ప్రజాప్రతినిధులే అసభ్యకరంగా కామెంట్లు చేసిన టైంలో కొందరు సెలబ్రిటీలు అసలు స్పందించలేదు కూడా. కొందరు మాత్రం 2-3 రోజుల తర్వాత కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు చాలా బ్యాలెన్సింగ్గా ఏదో జనరలైజ్ మెసేజ్ ఇచ్చి ఊరుకున్నారు. అలాంటి వారు ఆయా కుటుంబాలతో దగ్గర సంబంధం ఉన్నప్పటికీ సైలెంట్గా ఉండటమే ఇప్పుడు చర్చకు కారణమవుతుంది. ఇది వేరే అంశం అయినప్పటికీ ఇలాంటి అంశమే కావడంతోనే ఇక్కడ చర్చకు వస్తుంది. వాస్తవానికి ఇలాంటి ట్రోలింగ్ ఎక్కడ జరిగినా ఖండించాల్సిందే, అలాంటి చర్యలను అరికట్టాల్సిందే. అది కేవలం కొన్ని రాజకీయ పార్టీలకు,
కొన్ని ప్రాంతాలకు పరిమితం కాకూడదు. ఇలాంటి చర్యలు మరోసారి జరగకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. సో మొత్తం మీద తెలంగాణలో గత 2 రోజులుగా రాజకీయంగా దుమారం రేపిన కొండా సురేఖ గారి వ్యాఖ్యలు ఆమె బహిరంగ క్షమాపణతో తవసిపోయినట్లయిందని భావించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.